నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే నవంబర్ 17 అంటే నేటితోటి ఎగ్జాక్ట్లీగా మనకు 1 మంత్ అనేది ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అధిక మార్క్స్ పొందాలని అంటే మనం ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనము హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్టుల వారీగా చూసుకుంటే వెయిటేజ్ ఏ సబ్జెక్టులో ఎక్కువ ఉంది, అదేవిధంగా ఈ తక్కువ టైంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 1 మంత్లో మనం ఏ విధంగా చదివితే మనం అధిక సిలబస్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అభ్యర్థులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఒకసారి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ వెయిటేజ్ చూసినట్లయితే మనకు ముందుగా జనరల్ సైన్స్ నుంచి మనకు 25 మార్క్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనకు ఈ పేపర్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేస్తే ఈ 100 మార్క్స్లో మనకు జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 30 మార్కులు, అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు మనకు వెయిటేజ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు అభ్యర్థులు గమనించినట్లయితే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే వెయిటేజ్ని ఆల్మోస్ట్గా 1-2 మార్కులు అటు ఇటు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇదే వెయిటేజ్ని మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ వెయిటేజ్ అధికంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అంటే రీజనింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు దాదాపుగా 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది, ఓకేనా. 4 సబ్జెక్టులు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఓవరాల్గా పేపర్ని మనం డివైడ్ చేసుకుంటే 4 సబ్జెక్టుల వారిగా డివైడ్ చేసుకుంటే రీజనింగ్ నుంచే మనకు దాదాపుగా 30 మార్కులు అనేది మనకు కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సబ్జెక్టులలో మనం ఒకసారి గమనించినట్లయితే ఈజీ అండ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, మనము తొందరగా నేర్చుకోగలిగేటువంటిది, తొందరగా మనకు గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్ కూడా రీజనింగే. ఇది కొంత అంటే ఒకవేళ రీజనింగ్ సబ్జెక్ట్ ఇంతవరకు టచ్ చేయనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కొంచెం కఠినంగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఒక్కసారి ఈ రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కొన్ని టాపిక్స్ని రివిజన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఒకసారి చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అధికంగా మార్క్స్ కూడా మనకు ఇదే సబ్జెక్ట్ నుంచి ఉంది. ఆ తర్వాత మనకు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ నుంచి సేమ్ వెయిటేజ్ ఉంది, జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ ఉంది. అయితే మనకు సిలబస్లో మనము ఒకసారి రీజనింగ్లో చూసినట్లయితే ఇక్కడ సిలబస్ చెప్తాను, దాంతోపాటుగా ఈజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెప్తాను. ఆ తర్వాత మనం ఈ 1 మంత్లో ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా చెప్తాను, ఓకేనా. అయితే ముందుగా మనకు రీజనింగ్ సిలబస్ చూసినట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకు దాదాపుగా 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తుంది ప్రతి పేపర్లో. మీరు ప్రీవియస్ పేపర్లో చూసినప్పటికీ కూడా 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేది మనకు ఈ కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నుంచి వస్తుంది. రీజనింగ్ అంటే దీంట్లో ఈ రీజనింగ్లో అనాలిసిస్ ఒకటి ఉంటుంది, రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది కదా అది ఒకటి ఉంటుంది, జంబ్లింగ్ ఒకటి ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు సఫిషియన్సీ ఒకటి ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్ ఒకటి ఉంటుంది, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాజిమ్స్, అదేవిధంగా వెన్ డయాగ్రామ్ అంటే మనకు డయాగ్రామ్స్ ఉంటాయి కదా అవి, కౌంటింగ్ ఫిగరు, అదేవిధంగా కంక్లూజన్స్, డిసిషన్ మేకింగ్స్, న్యూమరికల్ సిరీస్, అదేవిధంగా డైరెక్షన్స్, క్లాక్, అదేవిధంగా మనకు క్యాలెండర్ సంబంధించినవి, ఓకేనా. ఇవి మనకు రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్. అయితే ఇక్కడ మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే రీజనింగ్లో ఇక్కడ కొంతవరకు సిట్టింగ్ అరేంజ్మెంట్, దాంతోపాటుగా సిలాజిమ్స్ ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిమ్స్, దాంతోపాటుగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిసిషన్ మేకింగ్స్, దాంతోపాటుగా మనకు స్టేట్మెంట్ అజెప్షన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత కఠినంగా అనిపించినప్పటికీ కొంత మనకు అభ్యర్థులు ఫోకస్ చేసినట్లయితే ప్రతి టాపిక్ మీద ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కసారిగా కొన్ని ఈజీ, మీడియం, ఆ తర్వాత టఫ్ లెవెల్ క్వశ్చన్స్, ఇట్లా ఒక్కొక్క టాపిక్ నుంచి ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఈ విధంగా విభజన చేసుకొని మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టాపిక్లను మీరు ఎక్కువగా గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ రీజనింగ్లో ఉన్నటువంటి మిగిలిన టాపిక్స్, ఇప్పుడు మనం చెప్పినటువంటి టాపిక్స్ కాకుండా మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈజీ టాపిక్సే, ఓకేనా. క్లాక్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, కొంత 1-2 ఫార్ములాస్ ఉన్నప్పటికీ కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీ టాపిక్స్.
సో వాటిని ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు దాదాపుగా 30 మార్కులకు ఈజీగా 25 ఎబో మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సిలాజిమ్స్ ఒకటి, డైరెక్షన్స్ ఒకటి, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఒకటి, ఈ వీటికి మాత్రం డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, వీటికి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని ఈజీ, మీడియం, టఫ్ లెవెల్ ఈ విధంగా డివైడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్, దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, దాంతోపాటుగా అర్థమెటికల్ సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి టాపిక్స్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్స్ ఉంటుంది, డెసిమల్స్ ఉంటుంది, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రొఫెషన్స్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, పర్సంటేజ్తో పాటుగా టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, అదేవిధంగా స్క్వేర్ రూట్, క్యాలెండర్ క్లాక్ మనం ఆల్రెడీ ఇందాక రీజనింగ్లో చెప్పుకున్నాము, దీంట్లో కూడా మెన్షన్ చేశాడు, కాకపోతే అది దాంట్లోనే వస్తుంది. బోర్డ్ మ్యాథ్స్ ఉంటుంది, ఫ్రాక్షన్స్ ఉంటుంది, తర్వాత టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఏజ్ క్యాల్కులేషన్స్, అదేవిధంగా పైప్స్ సంబంధించిన టాపిక్స్. వీటితో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మనకు మెన్సురేషన్ ఒకటి, జామెట్రీ ఒకటి, ట్రిగ్నామెట్రీ ఒకటి, ఈ 3 టాపిక్లు మనకు ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఉంటాయి. అయితే ఓవరాల్గా దీంట్లో మనము ఈజియెస్ట్ టాపిక్స్ చూసినట్లయితే ముందుగా అభ్యర్థులు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా పర్సంటేజ్ ఒకటి, అదేవిధంగా దాంతోపాటు ఫ్రాక్షన్స్ ఒకటి, బోర్డ్ మ్యాథ్స్ ఒకటి, ఈ 3 బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మిగిలిన టాపిక్ ఏవైతే ఉంటాయో వాటిలో వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి, అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అని అంటే చిన్న టాపిక్ అనుకుంటాము, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాస్తవానికి అవి అభ్యర్థులు గమనించరు. ఆ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఒకసారికి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వాటిని బేస్డ్ చేసుకుని మనకు అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జస్ట్ అవి చూడంగానే, అంటే క్వశ్చన్ చూడంగానే మనము ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెంబర్ సిస్టమ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు అంటే ఈ మ్యాథమెటిక్స్, దీంట్లో అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్లలో ఈజీ టాపిక్స్ చూసినట్లయితే మనకు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కావచ్చు, లేకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, అదేవిధంగా బోర్డ్ మ్యాథ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు దీంట్లో ఇంకా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు పర్సంటేజ్ కావచ్చు, అదేవిధంగా ఏజెస్ సంబంధించింది చాలా ఈజియెస్ట్ టాపిక్. ఏజ్ విషయంలో ఏజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఒక్కసారి మీరు క్వశ్చన్ని కాన్సన్ట్రేట్ పెట్టి ఆ ఏజెస్ సంబంధించిన, అంటే వయస్సులకు సంబంధించిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా దీంట్లో అన్ని టాపిక్లు ఒకవేళ మీరు కవర్ చేయడానికి టైం సరిపోకపోతే ఈ కొన్ని టాపిక్స్ని మీరు కవర్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనము జనరల్ సైన్స్కి వచ్చేసరికి జనరల్ సైన్స్లో మనకు దాదాపు 25 మార్కులు ఉంటాయి. దీంట్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా లైఫ్ సైన్స్ అంటే బాటనీ మరియు జువాలజీ. ఈ 3 టాపిక్ల నుంచి మనకు అధిక ప్రశ్నలు వచ్చేటువంటి ఎక్కువ టాపిక్ ఏంటంటే మనకు బయాలజీ, అంటే దీంట్లో బాటనీ, జువాలజీ 2 ఉంటాయి. ఈ బాటనీ, జువాలజీ నుంచి మనకు అధిక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు సెకండ్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్ తర్వాత మనకు వెయిటేజ్ ఉన్నటువంటిది కెమిస్ట్రీ. దీంట్లో మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి ముందుగా మనకు ఒకసారి ఫిజిక్స్లో చూసినట్లయితే అభ్యర్థులు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఫిజిక్స్లో వచ్చేసరికి మనకు ఎక్కువగా యూనిట్స్ బేస్డ్ చేసుకొని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు కొలతలు మరియు యూనిట్లు, గతిశాస్త్రము, పని మరియు శక్తి, అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి, ఉష్ణం, అలాగే సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, అలాగే ఆధునిక భౌతిక శాస్త్రం, ఈ టాపిక్ల నుంచి మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి ఏ షిఫ్ట్ చూసుకున్నప్పటికీ ఒక షిఫ్ట్ ఇంకో షిఫ్ట్కో అంటే 2 షిఫ్ట్లకు మధ్య ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే దీంట్లో ఆప్షన్స్ చేంజ్ అవుతాయి, దీంట్లో క్వశ్చన్ ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫిజిక్స్లో మనకు ఎక్కువ టాపిక్స్ ఉండవు, అవే టాపిక్స్ ఉంటాయి కాబట్టి అధికంగా ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్నలే మనకు రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫిజిక్స్ విషయంలో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే మనకు యాసిడ్ బేసిస్ ఉంటాయి, అలాగే ఎలిమెంట్స్ సంబంధించి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే పీరియాడిక్ టేబుల్. అభ్యర్థులు పీరియాడిక్ టేబుల్ అంటే ఏందో మొత్తం 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. వాస్తవానికి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ అంటే మనకు 0 గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ ఏ, గ్రూప్ బి కావచ్చు, ఇలాంటి నైట్రోజన్ గ్రూప్స్, ఆక్సిజన్ గ్రూప్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఏ గ్రూప్లో ఉంటుంది అది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యూరేనియం లాంటి కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అటామిక్ వెయిట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అటామిక్ నెంబర్ మనకు గుర్తుంటే ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్ అనేది గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంటుంది.
సో కెమిస్ట్రీలో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. దీంతో పాటుగా మనకు మెటల్, నాన్ మెటల్ ఉంటుంది. అదేవిధంగా వేరే ఇంకా కార్బన్ మరియు వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు వాటిని బేస్డ్ చేసుకుని అడగడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ సైన్స్లో బయాలజీ. దీంట్లో మనకు బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. అయితే దీంట్లో అధికంగా మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బాటనీ కంటే మనకు ఎక్కువగా జువాలజీ నుంచి అధిక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జువాలజీలో కూడా మొత్తం హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటిది, హ్యూమన్ అనాటమీ నుంచి ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, హార్ట్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏదైతే ఉంటాయో ఒక్కొక్క పార్ట్కి సంబంధించినటువంటి వాటిని బేస్డ్ చేసుకొని మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి టాపిక్స్ ఒకసారి చూసినట్లయితే మనకు జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అదేవిధంగా మానవ శరీర వ్యవస్థలు మొత్తం కలిపితే ఏ టాపిక్స్ ఉంటాయి అవన్నీ కలిపి మనకు అధికంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే న్యూట్రిషన్. దీంట్లో మనకు విటమిన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే విటమిన్స్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే 1-2 మార్కులు ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ రిలేటెడ్ ఈ శాస్త్రాన్ని ఏమంటారు, అంటే కిడ్నీని చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు, లేకపోతే మనకు హార్ట్ ఉందనుకోండి, హార్ట్ సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు, ఇలా స్కిన్ ఉందనుకోండి, స్కిన్ సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు, ఇట్లాంటి టాపిక్స్ అనమాట. అదొక దాంట్ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. బాటనీలో వచ్చేసరికి మోస్ట్లీ మనకు డిసీజెస్ సంబంధించిన ప్లాంట్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్లాంట్ నుంచి మనకు ఎలాంటి మినరల్స్ అందుతాయి అనే దాని గురించి, అదేవిధంగా ప్లాంట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఇది డైకాటిలిడనస్లా లేకుంటే మోనోకాటిలిడనస్లా లేకుంటే ఇతర సంబంధించినది, అంటే మనకు ఇది ఆ టాపిక్ మనం చదివినప్పుడు ద్విదళ బీజమా, ఏకదళ బీజమా, ఇట్లాంటి టాపిక్స్ అనమాట. ఇట్లాంటి టాపిక్స్ నుంచి మనకు అధికంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. జంతు శాస్త్ర వర్గీకరణ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు జనరల్ సైన్స్ సంబంధించిన టాపిక్. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇంకో టాపిక్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్. ఇందులో మనకు మొత్తం 20 ప్రశ్నలు వస్తే ఈ 20 ప్రశ్నల్లో మనకు అధికంగా వచ్చేటువంటి మార్క్స్, అంటే మనకు అధిక ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకు దాదాపుగా ఈ 20 క్వశ్చన్లలో ఖచ్చితంగా మనకు 5 నుంచి 8 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు ఈ పాలిటీ సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో 4 నుంచి 6 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 20 ప్రశ్నలలో మనకు ఈ 2 సబ్జెక్టుల నుంచి అధిక ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అరౌండ్ 10 కంటే ఎబో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటితో పాటుగా మనకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మనకు బడ్జెట్ సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి. లేకుంటే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏ ఇయర్లో మనకు తీసుకురావడం జరిగింది, ఏ పథకాలు దేనికి సంబంధించినటువంటిది, ఇట్లాంటి టాపిక్స్ నుంచి మనకు అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ హిస్టరీలోకి వచ్చేసరికి మనకు కంప్లీట్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో, స్వతంత్ర భారత పోరాటం ఏదైతే ఉందో దాని నుంచే మనకు అధిక ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలిటీ విషయానికి వచ్చేసరికి మొత్తం మనం ఒకసారి తిప్పుకుంటే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటుగా మనకు స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అభ్యర్థులు మీరు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో 12 షెడ్యూల్స్ కావచ్చు, ఏ షెడ్యూల్ దేనికి సంబంధించింది, అదేవిధంగా ఏ భాగాలు దేనికి సంబంధించి 25 భాగాలను ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు రాజ్యాంగ రచన ఏదైతే ఉందో ఆ టాపిక్లో ఎక్కువ ప్రశ్నలు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇది పాలిటిక్స్ సంబంధించినది. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నాము అధిక ప్రశ్నలు వస్తాయని చెప్పి. ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే నాటికి, అంటే మనకు ఇప్పుడు నవంబర్ 17వ తారీఖు రోజు మనకు స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే నాటికి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 1 ఇయర్ ఏదైతే ఉందో, మనకు నవంబర్ ఉంది, లాస్ట్ 2024 నవంబర్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ని బాగా కవర్ చేసినట్లయితే మీకు అధిక మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో 2 ఇయర్స్ ముందు జరిగినటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మాత్రం అవి 1-2 అడగొచ్చు. మిగిలిన అధిక మెజారిటీ ఏదైతే ఉందో అవి కేవలం లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి టాపిక్స్ నుంచే మనకు ప్రశ్నలు వస్తాయి కాబట్టి మనం అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధికంగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఓవరాల్గా మనకు ఇప్పుడు సబ్జెక్టు మొత్తం 4 భాగాలుగా చేసుకున్నాము, మొత్తం చెప్పుకున్నాము కదా. మరి 1 మంత్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఈ 1 మంత్లో మీరు బాగా వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ బాగా వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్లో
ఎక్కువగా మీరు దాదాపు అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 30 రోజులు ఉంది. ఈ 30 రోజుల్లో మీరు ఈ ఫస్ట్ 15 డేస్ ఏదైతే ఉందో ఈ 15 డేస్లో మీరు వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో మీరు హాఫ్ డే ఆ సబ్జెక్ట్ని అంటే వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కోసం చదివితే మిగిలిన హాఫ్ డే రివిజన్ కోసమే ఫోకస్ చేయండి. అది కూడా మీరు బాగా పట్టు ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే బాగా ఈజీగా మీరు ఆల్రెడీ గ్రిప్ తెచ్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందువల్ల మీకు ఈ సబ్జెక్ట్ కవర్ అవుతుంది, అదేవిధంగా ఈ టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా మీరు వీక్లీ అట్లీస్ట్ 2 టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి. 30 రోజులు ఉంది, అట్లీస్ట్ మనకు 3 డేస్కి ఒక టెస్ట్ చొప్పున రాసినట్లయితే 10 టెస్టులు రాయొచ్చు మీరు. సో ఈ 30 రోజుల్లో మీరు 30 రోజులలో 3 రోజులకు ఒకటి చొప్పున 10 టెస్టులు రాసినట్లయితే కొంతవరకు మీకు కమాండ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. టెస్ట్ రాసిన తర్వాత ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వచ్చింది, ఫస్ట్ ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ కూడా దేనికి సంబంధించింది ఇలా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ మనం ఎంసీక్యూ చదివినట్టు క్వశ్చన్ ఏంటిది, ఎవరు ఉపరాష్ట్రపతి ఎవరు రాష్ట్రపతి అని చెప్పి చదివి వెళ్ళిపోకుండా ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎలక్షన్ కావచ్చు ఎప్పుడు జరిగింది, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కావచ్చు ఎప్పుడు జరిగింది, మెజారిటీ ఎంత వచ్చింది, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆపోజిట్ పర్సన్ ఎవరు అంటే ప్రత్యర్థి ఎవరు, ఇట్లా కొంచెం బ్రీఫ్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీరు చదివేటప్పుడే ఆ టాపిక్ సంబంధించినటువంటిది ఒకసారి రివిజన్ చేసుకునే విధంగా మీరు చదివినట్లయితే రేపటి రోజు ఆ టాపిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్న వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మిగిలిన 15 డేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు ఫస్ట్ 15 డేస్లో మీరు టఫ్ ఉన్నటువంటి సబ్జెక్టు రివిజన్ చేస్తారు కదా, దాంతోపాటుగా మిగిలిన 15 డేస్లో కంప్లీట్గా మీరు రివిజన్కే ఫోకస్ చేయండి. ఎలాంటి కొత్త టాపిక్లు చదవడానికి ప్రయత్నం చేయకండి. దీనివల్ల ఒకవేళ మీరు కొత్త టాపిక్లు చదివినట్లయితే మీరు గతంలో చదివినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు మీరు స్ట్రెస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా మీరు బయట తిండి కావచ్చు లేకుంటే బయట తిరగడం కావచ్చు ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. దీనివల్ల మీ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండా ఉంటుంది. మీరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. కంప్లీట్గా మీ యొక్క ప్రిపరేషన్ మీదనే మీ యొక్క ధ్యాసను ఉంచేటట్టుగా ప్రయత్నం చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మనకు రాదు కాబట్టి వచ్చిన నోటిఫికేషన్ని మనం వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఈ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఏ టాపిక్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా అభ్యర్థులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మనకు సాక్షి ఎడ్యుకేషన్లో దాదాపుగా మనకు గ్రూప్ డీకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ దాదాపు 99% సిలబస్ మనకు కవర్ అయినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉచితంగా బుక్స్ అనేది అవైలబుల్లో ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ రివిజన్ చేసుకోవడానికి మీకు అవసరమైతే అందులో నుంచి saksi.com సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం కావచ్చు, మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం కావచ్చు చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.